హైదరాబాద్ మహానగరానికి ప్రాణాధారమైన మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశ డిపిఆర్ పూర్తవడంతో త్వరలోనే పనులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొదటి దశలో సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో 7,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయితే మూసీ నది పరిసరాలు పూర్తిగా మారిపోతాయి. వరదలు వచ్చినా నగరానికి ఎలాంటి ప్రమాదం లేకుండా రక్షణ గోడలు, పచ్చని పార్కులు, వాణిజ్య సముదాయాలు, పర్యాటక కేంద్రాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, గండిపేట నుంచి బాపుఘాట్ వరకు కలిపి సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో మూసీ పునర్జీవ పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు. (1908) హైదరాబాద్ను వణికించిన ఘోర వరదల మాదిరి పరిస్థితి మళ్లీ రాకుండా ప్రత్యేక రక్షణ గోడలను నిర్మించనున్నారు. 1,500 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా నదికి ఇరువైపులా భారీ నిర్మాణాలు చేపట్టాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. మూసీ నదిలోకి మురుగునీరు చేరకుండా భారీ ట్రంక్ లైన్లు పైప్లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పైపులను మురుగునీటి శుద్ధి కేంద్రాలతో అనుసంధానం చేస్తారు. కొత్తగా 4 ఎస్టీపీలను ఏర్పాటు చేసి 3 దశల్లో నీటిని శుద్ధి చేసి నిర్మాణ రంగం, పరిశ్రమలు, పచ్చదనం కోసం మళ్లీ వినియోగించేలా చర్యలు తీసుకోనున్నారు. బాపుఘాట్ వరకు నదీ పరిసర ప్రాంతాన్ని పచ్చిక బయళ్ల, పూల తోటలు, పార్కులతో అభివృద్ధి చేస్తారు. ప్రజలు విశ్రాంతి తీసుకునేలా వాకింగ్ ట్రాక్లు, సైకిల్ ట్రాక్లు, పిల్లల ఆట స్థలాలు, హోటళ్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. మంచిరేవుల, నార్సింగి, సన్ సిటీ తదితర ప్రాంతాలకు అనుసంధానం కోసం మూసీ మరియు ఈసీ నదులపై 15 కొత్త వంతెనలు నిర్మించనున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా నదికి ఇరువైపులా విశాలమైన రోడ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని హాన్ రివర్ చంగిచియాన్ నమూనాలో భూగర్భ ఎస్టీపీ ఏర్పాటు చేయనున్నారు. పై భాగంలో పార్కులు, నీటి కొలను, క్రీడా మైదానాలతో ప్రజలకు వినోదాన్ని కలిగించేలా రూపొందించనున్నారు. బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. మూసీ, ఈసీ, గోదావరి జలాలు కలిసే ప్రాంతంలో 100 మీటర్ల ఎత్తైన టవర్ నిర్మించి దానిపై ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక ఉంది. టవర్లో గాంధీజీ జీవితం, చరిత్రను తెలియజేసే మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నారు. మూసీ నది జంట జలాశయాల నుంచి గౌరెల్లి గ్రామం వరకు సుమారు 55 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నదికి ఇరువైపులా 1 కిలోమీటర్ పరిధిని కలుపుకొని మొత్తం 110.91 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి భారీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మూసీ నది కేవలం నీటి ప్రవాహంగా కాకుండా పర్యాటక కేంద్రంగా, వాణిజ్య హబ్బుగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నగర ఆర్థికాభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.